కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిన్న హోంమంత్రి అమిత్ షా కలిశారు. మంత్రివర్గ విస్తరణకు అనుకూల తేదీలపై చర్చించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిన్న హోంమంత్రి అమిత్ షా కలిశారు. మంత్రివర్గ విస్తరణకు అనుకూల తేదీలపై చర్చించారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఢిల్లీలో ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు. ఆదివారం లేకపోతే సోమవారం ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా వరుసగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవటంతో ఈ ఊహాగానాలకి మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు. అయితే మోదీ తీసుకునే నిర్ణయాలు అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయని అందరికీ తెలుసు. అదేవిధంగా ఈసారి కూడా కీలక శాఖల మార్పులు, కొన్ని శాఖల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని కూడా ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. మాజీ ఆర్బీఐ గవర్నర్, ప్రస్తుతం ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి శక్తికాంత దాస్ కు కేబినెట్ హోదా దక్కనుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈయనకు నేరుగా ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించే యోచనలో కూడా మోదీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒకవేళ శక్తికాంత దాస్ ఆర్థిక మంత్రి అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖకు మార్చే అవకాశం ఉంది. విద్యారంగంలో మరిన్ని మౌలిక సంస్కరణలు, బడ్జెట్ కేటాయింపుల సమర్థ నిర్వహణ కోసం ఆమె సీనియారిటీని అక్కడ ఉపయోగించుకోవచ్చు అని భావిస్తున్నారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరీలను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే గతంలో సమాచార ప్రసార శాఖ చూసినటువంటి అనురాగ్ ఠాకూర్ కు మళ్లీ కేబినెట్ హోదా కల్పించబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోపక్క మహారాష్ట్రలో రాబోయే రాజకీయ సమీకరణలు, ఎన్డీఏలో శివసేన ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండేకి కేబినెట్ బర్త్ ఖాయమని కూడా తెలుస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎప్పుడు కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలే కీలక పాత్ర పోషిస్తాయి. రాబోయే సంవత్సరం మనం చూడొచ్చు, 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీతో పాటు కొన్ని ముఖ్యమైన యూపీ, పంజాబ్ తో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు ఇవి బీజేపీకి కొంత కీలకం. అందుకే అటు పార్టీలోనూ ఇటు ఈ పార్టీతో పాటు కేంద్ర కేబినెట్ లో కూడా ఈ యొక్క మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం ముఖాలను మార్చడం కోసమే కాకుండా ఈ ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించడానికి టెక్నోక్రాట్స్, అంటే శక్తికాంత్ దాస్ లాంటి వారి టెక్నోక్రాట్స్ ని తెస్తున్నాయి. మరోవైపు ఈ రాష్ట్రాల ఎన్నికలను గెలవడానికి వీలుగా ఈ రీజనల్ బ్యాలెన్స్ సాధించడం కోసం కూడా మోదీ 3.0 ప్రభుత్వం చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఇదని కూడా చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఈ పరిణామాలు కేంద్ర మంత్రివర్గ మార్పులకే పరిమితం కావట్లేదు. బీజేపీ సరికొత్త నాయకత్వ మార్పులు కూడా దీంట్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ నేతృత్వంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు జరుగుతుంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పార్టీ కొత్త టీం రెండు కూడా ఒకేసారి జరుగుతాయని కూడా వస్తుంది. అయితే యూపీ మోడల్ ని రిపీట్ చేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యువతకు, క్షేత్రస్థాయి నేతలకు ఎలాగైతే ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అదే ఫార్ములాను వాడబోతున్నారు. విపక్షాలకు పీడీఏ కౌంటర్, అంటే అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి పీడీఏ ఫార్ములా ఏదైతే పిచ్చే దళిత్ అల్పసంఖ్యాక్, ఈ ఫార్ములా, సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాకి చెక్ పెట్టేలాగా బీజేపీ తన కొత్త టీంలో కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ, దళిత, మహిళ,
అదేవిధంగా యువ ముఖాలకు 50% పైగా స్థానాలు కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. మంత్రులకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, పంకజ్ చౌదరి వంటి సీనియర్లను కేబినెట్ నుంచి తప్పించి నితిన్ నబీన్ తన కొత్త కోర్ టీంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా లేకపోతే రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశాలు అయితే మనకు ఉంది. అయితే మరి కేబినెట్ లో ఆర్బీఐ గవర్నర్ గా చేసినటువంటి శక్తికాంత్ దాస్ ని కేబినెట్ లోకి తీసుకొస్తారని అనేక సార్లు కూడా కొంత పుకార్లు అయితే వచ్చాయి. మరి ఈసారి దాన్ని నిజం చేస్తారా అన్నది కూడా చూడాలి. ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి మోదీ ఈ నిర్ణయం తీసుకోవచ్చనే టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ను విద్యాశాఖ లాంటి కీలకమైనటువంటి పాలసీ మేకింగ్ శాఖ మార్చే అవకాశం కూడా తెలుస్తుంది. మరి చూడాలి. ముఖ్యంగా శ్రీనివాస్ అరుణ్ గోయల్, ఏదైతే రామాయణం ఫేమ్ అరుణ్ గోయల్, మీరట్ ఎంపీగా ఉన్నటువంటి అరుణ్ గోయల్, అదేవిధంగా మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విడి శర్మ, వీళ్ళకు కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ కేంద్ర మంత్రివర్గంలో కొంత చోటు తగ్గే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికైతే ఆదివారం లేదా సోమవారం ఈ కేంద్ర కేబినెట్ లో ఈ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, అదేవిధంగా పార్టీ నూతన టీం ఏర్పాటు అనేది మోదీ 3.0 ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఒక మేజర్ రీసెట్ అనేది చెప్పొచ్చు. అటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడం, ఇటు విపక్షాల సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలను తిప్పుకోవటమే దీని యొక్క ఏకైక లక్ష్యంగా మనకి అర్థమవుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.